వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా పంపిణీ చేయాలంటూ రైతులు రాళ్లతో దాడికి దిగారు. బోర్డుని చించివేసి కర్రలు వేసి నిప్పు పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం గోదాంలోకి చొచ్చుకెళ్లి యూరియా బస్తాలు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు తీవ్రంగా జోక్యం చేసి వారిని అడ్డుకున్నారు. వజ్ర ట్యాంకర్ తో సంఘటనా స్థలానికి చేరుకుని అందుబాటులో ఉన్న యూరియా బస్తాలను ఒక్కొక్క రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. आरके पक्का जरूर आरके నిన్న గోమర్ ఆఫీస్ దగ్గర వచ్చినాం సార్. ఆధార్ కార్డులు తీసుకొని నెట్టుడు అయింది. రైతులు ఆదనతోనే వాళ్ళు నెట్టుకుంటా సరే సాయంత్రం 6 గంటలు అయింది. 6 గంటలు 9 దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి కూడా మాకు ఏ సమాధానం చెప్పలేరు. ఎస్ఐ సార్ వచ్చి మీరు వెళ్ళిపోయి రేపు పొద్దున్న రారి లీవ్ కట్టేసి ఉండి మీకు ఇస్తాం అని అన్నారు. ఆయన కూడా మేము వచ్చినాం. రాత్రి 4 గంటలకు వచ్చి కూర్చున్నాం. ఆయన కూడా ఎవరు రాలేదు. రాకున్నా కానీ మేము ఉన్నాం. ఆయన వచ్చి వాళ్ళు ఇక వస్తాం వచ్చి తీస్తాం వస్తాం అని ఎవరు రాలేదు. ఆయన కూడా మేము ఓకే. మా ఆధార్ కార్డులు నిన్న తీసుకున్న ఆధార్ కార్డులు ఇవ్వాలి కూడా లేదు. ఆయన మా ఆధార్ కార్డులు ఇవ్వలేరు. లేదు మా ఊరే బత్తాలు ఇద్దరు ఇద్దాం అంటారు. ఇస్తలేరు. ఇవ్వకున్నా కానీ మేము ఆకలితో ఉన్నాం. ఇప్పుడు దాకా చూసి మాకు ఏమన్నా బత్తాలు ఇస్తే రాలేదు. లేదని అయినా కానీ ఇంటికైనా వెళ్ళిపోతాం. పొద్దున వచ్చినాం పిల్లలు పిల్లలతో. 2 నెలలు ఊరియా 2 నెలలు అయింది పొలం నాటిపెట్టి. ఇప్పుడు దాకా ఊరియా లేదు ఏం లేదు. ఆ పొలం చూస్తే పచ్చగా లేదు ఏం లేదు ఎర్రగా అయిపోయింది. ఆ పొలాన్ని చూసి మేము ఉండాలన్నా లేదా ఊరియా కావాలి ఊరియా అని దాదాపు 1 రోజుల నుండి ఇవాళ ఏం లేదు. పొద్దున వచ్చి ఆధార్ కార్డు తీసుకొని ఇస్తాం అన్నారు. ఇప్పుడు దాకా ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకుండా దాన్ని దౌర్జన్యం చేసి మొత్తం ఉన్నాయి గుంజుకొని పోదాం అని. కోరుట్లలో ఫ్రెండ్లీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న మట్టి గణపతి నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం గణపతికి పాలాభిషేకం చేసి తొట్టిలోనే నిమజ్జనం చేశారు. మున్సిపల్ కమిషనర్ రవీందర్, నేటి ఉదయం ఎడిటర్ రాజురెడ్డి, బీజేపీ నేత శ్రీనివాసరావులు హాజరై ప్రశంసలు తెలిపారు. నిమజ్జన అనంతరం మట్టిని సభ్యులకు పంపిణీ చేసి తులసి మట్టిగా వినియోగించాలన్నారు. గణపతి ముప్ప ఓకేనా. గణపతి బొప్ప గణపతి బొప్ప కాదు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పత్తికుంట వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పరిశీలించారు. గత 9 రోజులుగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహణ జరిగిందని, అదే భక్తితో నిమజ్జన కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. సార్ కొన్ని విజిట్ చేయాలి సార్. ఇప్పుడు వరకే విజిట్ లేవు సార్. ఇప్పుడు వచ్చినాము. గణేష్ మహారాజ్ కి श्रीधरना you cannot take that you line is collected.
నిజంగానే సార్. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముషాక్ మహల్ వద్ద యువకుడు సైఫ్ పై జరిగిన హత్య కేసును రాజేంద్రనగర్ ఎస్ఓటీ అత్తాపూర్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులు మహమ్మద్ సఫీయుద్దీన్, మహమ్మద్ జాబీని అరెస్ట్ చేశారు. సైఫ్ సఫీయుద్దీన్ తల్లిపై దాడి చేసిన నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునేందుకు స్నేహితుడితో కలిసి హత్య చేశాడు. మద్యం సేవించిన తర్వాత సైఫ్ పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిలో ఈ అషమాల్ ఈద్గా పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో అటెంప్ట్ టు మర్డర్ జరిగింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్ గా మేము మా సిబ్బంది అంతా కూడా అక్కడికి పోయి చూసినాం. చూసేసరికి అక్కడ ఎవరు లేదు. ఆ నుంచి తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళని విచారించగా తెలిసింది ఏంటంటే ఈ ఇంజూర్డ్ అయినటువంటి పర్సన్ ని మనం ఉస్మానియా హాస్పిటల్ తీసుకొని వెళ్ళేదని చెప్పేసి అనగా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంజూర్డ్ పర్సన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతారు. ఆ పక్కనే ఒక బ్రదర్ ఉన్నటువంటి సోయబ్ అని చెప్పేసి సోయబ్ తో మనం అయితే ఇతను ఈ కిషన్ బాగ్ ఏరియాలో ఉంటాడు. సో ఇతను ఏదైనా ఏసీకి సంబంధించినటువంటి వర్క్ లేనప్పుడు కామన్ గా ఫ్రెండ్స్ వాళ్ళ అందరినీ కలవడానికి ఇక్కడ అర్షమాల్ ఈద్గా పక్కనటువంటి ఖాళీ స్థలాలకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవడానికి వస్తుంది. నిన్న అదే క్రమంలో నేను అక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ బ్రదర్ కు ఫోన్ చేశారు. ఒక వ్యక్తి ఫోన్ చేసేసి మీ తమ్ముడిని ఇట్లా జబీ మరియు ఫైజాన్ ఏలియాస్ ఫైజాన్ ఏలియాస్ సైఫుద్దీన్ ని మరియు జబీని పట్టుకోవడం జరిగింది. విచారించగా తెలియదంటే వాళ్ళు ఏదో ప్రీవియస్ వాళ్ళ మనసులో మనసులో పెట్టుకుని అతని మీద అటాక్ చేసి చంపడం జరిగింది. సో దాని మీద వాళ్ళ దగ్గర నుంచి ఒక కలిసి ఒక మోటార్ సైకిల్ మరియు 2 ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. అమ్మాయి వాళ్ళ మదర్ ని గతంలో దిగేదని, వాళ్ళిద్దరికి ఇతనితో పాటు దిగేటటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇతనితో తిరగకుండా వాళ్ళతో తిరుగుతున్నారు అనేటటువంటి. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు ఇటికల రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి సమాజ నిర్మాణానికి పునాది రాయిగా నిలుస్తుందన్నారు. గురువుల త్యాగం వల్లనే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొంటూ విద్యార్థుల్లో జ్ఞానం, శీలాన్ని పెంపొందించే గురువులదేనని తెలిపారు. దాంతో పాటుగానే ఆటోమేటిక్ గా వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారు. మంచిగా వారంతా కూడా మంచి మంచి సమాజం తయారవుతుంది. మంచి దేశం కూడా తయారయ్యి మన దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతా ఉంటుంది. గౌరవమైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినము. మీ అందరికీ తెలుసు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన రాష్ట్రపతి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఆ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అతని కోరిక మేరకు నా యొక్క జన్మదినోత్సవాన్ని అందరూ కూడా విద్యార్థులు జరుపుకునేలాగా, అందరూ ఉపాధ్యాయులకు జరుపుకునే విధంగా కావాలని అతను కోరడంతో అతని యొక్క జన్మదినాన్ని మనం అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. అన్ని వృత్తుల్లో కల్లా ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి వృత్తి. ఇది ప్రపంచంలో చాలా మంది అనేక వృత్తులు ఉంటారు. డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరినీ కూడా తయారు చేసేటువంటి వృత్తి చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఈ ఉపాధ్యాయునిగా నేను పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఎదుటివాడు అభివృద్ధి చెందుతా ఉంటే సాధారణంగా మనం అసూయపడేస్తున్నాం. కానీ మన దగ్గర మాత్రానికి మన యొక్క విద్యార్థి మనని మించి ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న చేగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైంది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు రైల్వే డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మతో కలిసి భూమి పూజ చేశారు. 45 కోట్ల నిధులు పూర్తిగా కేంద్రం నుండి వచ్చాయని తెలిపారు. బ్రిడ్జ్ నిర్మాణంలో రాకపోకలు ఇబ్బందులు తీరుతాయని అన్నారు. వడియారం స్టేషన్ కి
రిజర్వాయర్ కౌంటర్, మరొక ప్లాట్ఫారం ఏర్పాటు చేస్తామని డిఆర్ఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దార్శనిక మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు వేదిక మీదకి వచ్చి చూడే ఇటు చూడు Welcome, sir. నమస్కారం. Let us welcome our chief guest with a big round of applause, Honorable Member of Parliament, Medak. स्टार्ट द प्रोग्राम. शंकरपेट और चेकुंटा में लोग ज्यादा रायलसीमा एक्सप्रेस और देवगिरी एक्सप्रेस दो एक्सप्रेस के लिए 5-5 मिनट रोकने के लिए बहुत समय से हमारा मांग है डीआरएम सर. मेरा ये विनती मैं ऑनरेबल रेलवे मिनिस्टर के सामने भी रखा था. आप थोड़ा दिल बड़ा करके 5-5 मिनट के लिए देवगिरी एक्सप्रेस और रायलसीमा एक्सप्रेस को भी रोकने के लिए कोशिश करना बोल के हमारा विनती है सर, रिक्वेस्ट है आपसे. वैसे ही सर मैं इधर और एक प्लेटफॉर्म होना बोल के बहुत साल से, जब से मैं बाई इलेक्शन में एमएलए जीता था, जब से मैं विनती कर रहा था सर. अभी डबलिंग का प्रोग्राम आगे बढ़ रहा, वो डबलिंग का हिसाब से हमारे को सेकंड प्लेटफॉर्म आता बोल के मेरे को ये है सर. वैसे అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం బి కొత్తకోటలో వీధి కుక్కల దాడులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కరోజే 22 మందికి పైగా కుక్కలు గాయాలు చేస్తుండగా గత నెలలో మొత్తం 240 మందికి పైగా బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు వైద్యులు తెలిపారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య ఉధృతమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల కోసం ప్రజలు స్వయంగా వేట ప్రారంభించారు. ఏం చేయాలి, మీరు ఏం చేస్తున్నారు? ఏ గ్రూప్ ఆ గ్రూప్లో నువ్వు ఉండవచ్చు. గుర్తుపట్టు అంత ఎత్తుకి ఎట్లా బాగా దర్శనం చిన్నది కుక్క. నువ్వు ఎక్కడికి వస్తా అంటే మా ఇంట్లో నుంచి కాదా చంపి అది నేను చూసినా ముందర వచ్చింది ఎందుకు మళ్ళా కర్నూలు జిల్లా హలహర్వి మండల పచ్చర్లపల్లి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పథకం కింద పనిచేసిన 60 మందికి 2 వారాలుగా వేతనాలు ఇవ్వకపోవడంపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకుడు బి మునిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరోజు వేతనం మాత్రమే ఇవ్వటం అన్యాయమంటూ బాధితులతో సమావేశం నిర్వహించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ ఎదుట ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మరి 2 వారాలు వాళ్ళు మీరు పనిచేసిన పని చేయలేదని చెప్పి తెలియజేసినట్టు మరి విధంగా ఏపీఓ గారు మీ మిల్ల తప్పుపట్టించే మార్గం చేస్తున్నాం కాబట్టి గతంలో మనం కూడా 2 రోజులు ధర్నా చేసినాము. అసలు విధంగా బాగా క్లియర్ తీసుకొని మనం ఎంత డబ్బులు వేయాలని చెప్పారు. మరి ఇప్పుడు మేటి ప్రకాష్ మీరు 2 వారాలు ఇవ్వండి, మీరు రాసుకొచ్చి అని చెప్తే పాపం మన ప్రకాష్ కూడా సార్ 2 వారాలు చేసినాము తీసుకోవాలని చెప్పి ఇవ్వడం జరిగింది. సరే 2-3 రోజులు మనం వేస్తాం అనుకుంటా. ఏం సార్ వేసినారు అంటే ఏదో మేనేజ్మెంట్ వస్తుంది, మేము పెడతాం, బిల్లు పెడతాం, సోమవారం పెడతామని చెప్పి 2 వారాలు కలిసి 1 రోజు పెడతామని చెప్పి ఇది చాలా దుర్మార్గమైన పాలన. ఇది దీన్ని సహించేది లేదు. ఇంకో తప్ప ఏమంటే
మీరు పని చేయలేదని చెప్పి మీ మీద కూడా ఆరోపణ చేశారు. వాళ్ళు పని చేయకున్నప్పుడు సార్ వాళ్ళ పని అయితే చేయలేదు. చేయకున్నప్పుడు మీరు ఎందుకు మీరు పొద్దున వేసుకోవడం ఏంటి, అసలు బయోమెట్రిక్ అయిపోయింది, మీరు బిల్లు పెట్టి మీ బిల్లు మీ తప్పు అని చెప్పి మనం కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. మీరంతా రేపు సోమవారం అందరూ కూడా మీరు ఇంతమంది కావట్లో ఒక 60 మంది కానీ 70 మంది కానీ మరి మీరంతా వస్తే మన ప్రకాశ్ మరి స్పందనలో మరి ఆలయ మండలంలో ఒక పెద్ద ధర్నా చేసి రస్తా రోలు చేసి మరి అందులో పరిష్కారం కాకపోతే మనం నెక్స్ట్ భవిష్యత్తు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా తీసుకొని పోయి ఉద్యమాలు చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ 2 వారాల డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదు, సాధించుకుంటాం. 6 మూడైనా ఇచ్చే పరిస్థితి అని చెప్పి ఈరోజు సిపిఎం తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు మీకు హామీ. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో శ్రీ బాల వినాయక ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయం వద్ద 25వ వార్షికోత్సవంగా తిన్నంత బిర్యానీ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు, నైవేద్యాల తర్వాత కోలాటం, తీన్మారు డాన్స్లతో నిమజ్జనం జరిగింది. గ్రామ పెద్దల సహకారంతో బాల వినాయక సేవా సంఘం ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించింది. కాకరపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, శ్రీ బాలవినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు శుభ సందర్భంగా బాలవినాయక ఆలయ వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి 50 మంది గ్రామ ప్రజలు వచ్చి అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం చేస్తారని కోరుకుంటున్నామండి. మాది కోటనందూరు మండలం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామం. గత 25 సంవత్సరాలుగా మా కాకరపల్లి గ్రామంలో శ్రీ బాలవినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు అంటే ఎంతో ఉత్సాహంగా నడుపుతున్నామండి. ఈ సంవత్సరం గత 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు అడుగుతాం కాబట్టి ఈ సందర్భంగా మా కాకరపల్లి గ్రామాలకు ఇంచుమించుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంచుమించుగా మాకు మంచి శుభకార్యాలు అన్ని జరుగుతున్నాయి కాబట్టి మాకైతేనే, మా కంటి వారికి అయితేనే, మా గ్రామ ప్రజలకైతేనే ఈ విఘ్నేశ్వరుని నమ్ముకున్నందుకు సుఖ సంతాలతో ఆయురాలతో మేము అంతా సంతోషంగా ఉన్నాం కాబట్టి ఆ భగవంతుడు మరీ ఇంకా ఎక్కువ అష్టైశ్వర్యాలు ఎక్కువ ప్రసంగిస్తే అవన్నీ కూడా మాకు దేవుడు వరం ఇస్తామంటే ఇంకా ముందుకి మంచి మంచి సంబరాలు అంటూ కొనసాగుతాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అలాగే మా గ్రామ పిల్లలకి యువతకి మరో అవకాశం ఇంకా ముందుకి అవకాశం ఇస్తే ఎక్కువ ఇంకా ఎన్నో సంవత్సరాలని ఈ శ్రీ బాలయ్య ఆలయ కమిటీని అభివృద్ధి చేసి మరిన్ని కార్యక్రమాల్లో చేపడతామండి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేద పండితుల ఆశీర్వచనం తర్వాత స్వామివారి ప్రసాదం అందజేశారు. అభిమానులు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు. రెడ్ క్రాస్, ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు కూడా పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఓకే సార్. హిందూపురం జిల్లాలో 9 రోజుల పాటు పూజల అనంతరం గురువారం గణనాథుల నిమజ్జనం ఘనంగా జరిగింది. 400 మందికి పైగా విగ్రహాల పురంలో నిమజ్జనానికి తరలి
పెట్టుబడి లక్షలాది ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్ పాల్గొని అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హిందూ ముస్లిం సంఘాలు కలిసి యువత నృత్యాలు, డీజే బ్యాండ్ తో పట్టణం ఉత్సాహంగా ఊగిపోయింది. విశ్వ హిందూ పరిషత్, టీడీపీ మైనార్టీ సెల్ సేవలు ఘనంగా జరిగాయి. అందరు భక్తులు అందరూ కూడా గమనించాలి. మీరు విగ్రహం మీకు వస్తున్నారు, మీ విగ్రహం నిమజ్జనం అయిన తర్వాత మీరు ఇక్కడి నుంచి వికెట్ చేయాలి. హిందూపురం శాంతిపురం ప్రశాంతతకి మారుపేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్, తెలంగాణ, హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అత్యంత వైభవంతంగా శోభాయాత్ర గణేష్ నిమజ్జన కార్యక్రమం హిందూపురంలో జరుగుతుంది. ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి కుర్రాలు. బాపట్లలో మెగా డిఎస్సి 2025లో మాజీ సైనికులకు కేటాయించిన ఖాళీలను అర్హులైన సైనికులతో నింపాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, జనరల్ సెక్రటరీ షేక్ మొహినుద్దీన్, ఇతర సీనియర్ మాజీ సైనికులు పాల్గొన్నారు. మెగా డిఎస్సిలో మాజీ సైనికులకు ఎస్ఏపి మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద మాజీ సైనికుల రిజర్వేషన్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ కమిషనర్ గారిని మరి కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. వారికి మా రాష్ట్ర కమిటీ దృష్టికి ఏపీఆర్ఎంఎస్ఎస్ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘానికి కొంతమంది మాజీ సైనికులు మరి ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో అలౌట్ అయినటువంటి కేటాయించబడినటువంటి వేకెన్సీస్ మరి పూర్తిగా మరి వాడబడలేదని, కొన్ని వేకెన్సీస్ ఇంకా ఖాళీగా ఉన్నాయని చెప్పి, 3వ లిస్టు కూడా విడుదల కాబడుతుందని చెప్పి మరి కొంతమంది వారి బాధను వ్యక్తపరచడం జరిగింది. అలాంటి మాజీ సైనికుల యొక్క బాధను అర్థం చేసుకొని ఈరోజు విద్యాశాఖ కమిషనర్ గారిని కలవటానికి రాష్ట్ర కమిటీ తరఫున ఇక్కడికి రావటం, మన స్టేట్ కమిటీ తరఫున ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వారు మరి సానుకూలంగా స్పందించారు. ఈ నైట్ కూడా లిస్టు ఫైనల్ అవుతుందని చెప్పి తెలియజేశారు. ఖచ్చితంగా మరి ఎవరైతే రూల్స్ రెగ్యులేషన్స్కి సరిపడా మరి క్వాలిఫికేషన్ ఉంటుందో వారిని ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి డిఎస్సి క్వాలిఫై అయినటువంటి మాజీ సైనికులు అధైర్యపడవద్దని చెప్పి వారు చెప్పినటువంటి విధంగా మాజీ సైనికులకు మిగిలినటువంటి 2 పోస్టులు కూడా మరి వారు ఫిలప్ చేయడానికి ఒప్పుకున్నారు. ఫిలప్ చేస్తామని కూడా తెలియజేశారు. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే మెరిట్ లిస్టులో ఉంటారో వారికి ఖచ్చితంగా మరి కాల్ లెటర్స్ పంపిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున మంగళగిరిలో విద్యాశాఖ కమిషనర్ గారిని కలవడం జరిగిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అంగన్వాడీ కార్యదర్శి శ్రీ లక్ష్మి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఆదోని ప్రజల పేరుతో గెలిచి గౌరవనీయులు రావణాసురు అని పిలవడంపై విమర్శించారు. ఎమ్మెల్యేలు నోరు జాగ్రత్తగా పెట్టుకోమని సూచిస్తూ విచక్షణ కోల్పోయి అనవసర మాటలు మాట్లాడకూడదని పేర్కొన్నారు. ప్రోగ్రామ్ లో ఆదోని గౌరవ శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ మరి దాదాపు 5 సార్లు పోటీ చేసి 3 సార్లు ఆదోని ప్రజల ప్రేమతో గెలిచినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పట్టుకొని మరి రావణాసురుడు అని సంబోధిస్తూ మాట్లాడడం జరిగింది. అంటే ఒక ఎమ్మెల్యే అనే విచక్షణ కోల్పోయి నోటికి ఏదొస్తే అని మాట్లాడడం. అంటే గతంలో మనం చూసినట్లయితే వచ్చినప్పటి నుండి కూడా ఒక అధికారిని పట్టుకొని నీ వాటర్ వదిలిపోతే చెట్టు కట్టేసి కొట్టండి అంటారు. అదేవిధంగా మా ఏరియా రీసెంట్గా
వాటర్ వచ్చినప్పుడు వచ్చినారు విజిట్ చేయడానికి. మరుగుదొడ్లు ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళని రాళ్ళతో కొట్టండి అంటారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలను పట్టుకొని గౌరవ శాసనసభ్యులు మాట్లాడే తీరు ఆదోని ప్రజలంతా కూడా విసుక్కుంటున్నారని కూడా నేను తెలియజేస్తున్నా. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు 40% ఓటింగ్ ఉన్నటువంటి నాయకుడు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మరి అలాంటి నాయకుడిని పట్టుకొని మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. 2000, 3000 ఓట్లు ఉన్న మీరు కూడా మాట్లాడుతున్నారు. మరి మీరు అవన్నీ బాధ్యత, కృతజ్ఞత ఇవన్నీ మాట్లాడుతుంటే ఆ పదాలు సిగ్గుపడుతున్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలా. మాకు మా నాయకుడు గౌరవ సంస్కారాలు నేర్పిస్తున్నారు కాబట్టి మేము ఆ మాట అనలేకపోతున్నాము. నెక్స్ట్ ఇదే విధంగా మాట్లాడితే అదే విధంగా మీరు ఏదైతే మాట్లాడతారో అదే విధంగా మేము మాట్లాడే స్థితిని మీరు తెచ్చుకోవద్దని కూడా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి. నేను రాష్ట్ర భక్తి ముసుగులో కమర్షియల్ వ్యాపారం చేస్తున్న గణపతి మండప నిర్వాహకులకు అధికారులు షాక్ ఇచ్చారు. లక్షల చీరలతో నిర్వహించబడిన గాజువాక వస్త్ర గణపతి దర్శనాలు నిలిపివేయడం జరిగింది. పోలీసుల ఆదేశాలు పట్టించుకోకుండా దర్శన ఫీజులు, పార్కింగ్ రుసుములు, చీరల అమ్మకాలు జరిపిన నిర్వాహకులపై నోటీసులు జారీ చేశారు. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రమాదమున్న కారణంగా దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విద్యుత్ నిలిపివేయడం ద్వారా భక్తులను బయటకు పంపించారు. చెప్పండి, ఫోన్ చేయండి. వీడియో కాదు, మీ ఫోటోలు మీ దారి బాగుంది. మొత్తం ఆఫీసర్ కదా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.